సారీ అన్న 5 మినిట్స్ లేట్ అయింది. ఏం చేయాలి వంశీ? నన్ను దరిద్రం దయ్యంలాగా వెంటాడుతుంది. ఆ మూర్తిగాడి దగ్గర 2 లక్షలు అప్పు చేశానా, అడిగి 2 లక్షలు వడ్డీ కట్టినా. అసలు మాత్రం ఇంక అట్లనే ఉంది. ఏం చేయాలో అర్థమైతలేదు. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే అన్న అలాంటి వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. ఆ మూర్తిగాడు వారం రోజుల్లో అసలు మొత్తం వడ్డీ కట్టకపోతే గోల్డ్ మొత్తం ఉంచేసుకుంటా అని చూస్తాడు వంశీ. అసలు ఏం చేయాలనో అర్థమైతలేదు వంశీ. బా ఓహో, గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయిందని చెప్పేసి ఇప్పుడు వాడి కన్ను నీ గోల్డ్ మీద పడిందా? అయినా ఆ గోల్డ్ అమ్మేస్తే 3 లక్షల పైనే వస్తుంది. ఆ గోల్డ్ అమ్మేసి నీ అప్పు తీర్చేసేయి, మిగతా డబ్బులు ఉంచేసుకో. అది నా వైఫ్ కష్టపడి సంపాదించుకున్న గోల్డ్ వంశీ. తనకు తెలియకుండా తాకట్టు పెట్టి ఒక తప్పు చేశా. మళ్ళీ అమ్మేసి ఇంకో తప్పు చేయలేను వంశీ. ఈ సెంటిమెంటు అప్పు తీసుకునే ముందు ఉండాలన్నా, ఇప్పుడు కాదు. ఈ ప్రాబ్లం నుండి నిన్ను బయటపడేస్తా. నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలి వంశీ? కొంపదీసి దొంగతనాలు ఏం కాదుగా? నీలాంటోడు పిన్నిసులు కొట్టడం కూడా పనికిరాడన్నా. నేను చెప్పేది విను. సరే వంశీ. వడ్డీ మీద వడ్డీ పేరుతో వాడు జనల రక్తం తాడ న్యాయమేనా అన్నా? ఇది నీకు మోసం అనిపిస్తే వడ్డీ మీద వడ్డీ కట్టుకుంటూ ఉండు. నీకు నెలసరి వచ్చే జీతం సగం వాడే తింటున్నాడు కదన్నా. ఇంత అమాయకుడు నువ్వెలా లెక్చర్ అయ్యావన్నా నువ్వు? ఓకే, ఈ ప్లాన్కి నేను రెడీ. చిచి, ఎప్పుడు దున్నపోతులా నిద్రపోవటమేనా? అబ్బా, ఏమైంది కామచ్చా? ఆఫీస్కి వచ్చేసినావా? హా, ఈ ముష్టి మొహాన్ని ఏ అమ్మాయినా కాజేసిద్దామని కాపాడుకుందామని వచ్చా. ఆ, ఇగో నేను అందగాడిని. ఇగో విషయం తెలుసా? ఆ నూతన ప్రసాద్ 101 జిల్లాకు అందగాడు. మరి మనం 1101 జిల్లాకు అందగాడిని తెలుసా? ఆ, అవునవును, నువ్వు ప్రపంచ అందగాడివే గాని నీ రొమాంటిక్ ముచ్చట్లాపి వాడికో 10,000 ఇవ్వు. 10,000? ఏందే, మొన్ననే కదా వీడు 20,000 తీసుకున్నాడు. ఇంతలోనే 10,000 కావాలా? ఏం చేస్తున్నాడు వీడు మొహమ్మండ? ఏం చేస్తే నీకెందుకు? వాడు అడిగినప్పుడు ఇచ్చేయి. అయినా సంపాదించేది వాడి కోసమే కదా. ఒమేయ్, నేను ఇక్కడ వడ్డీల మీద వడ్డీలు వేసి కూడబెడుతుంటే మీరిద్దరేందే బజ్జీల్లా మింగేస్తున్నారు? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా లేదా? అలాగే నాకు ఒక 25,000 కావాలి, ఇవ్వండి. ఇస్తా వస్తానా? నా కర్మరా కర్మ. నేనేదో కూడబెట్టడం, ఈ ఎడవలు ఖర్చు పెట్టడం, నా కర్మ. బా, నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నాను, లంచ్ ఆర్డర్ పెట్టుకోండి. పెట్టుకుంటా, వెళ్ళండి. కర్మరా బాబు. హలో హలో బాబాయ్, నేను కృష్ణని. కృష్ణానా? ఏంటమ్మా చెప్పు. ఏం లేదు బాబాయ్, చిన్న హెల్ప్ కావాలి. హెల్ప్ అంటే ఏం ఆదాయం లేకుండా మాత్రం చేయను, నీకు తెలుసు కదా. ఫ్రీగా ఏం కాదు బాబాయ్. ఆ? మా ఫ్రెండ్ వాళ్ళు టూర్కి వెళ్తున్నారు. మీ దగ్గర కారు ఉంది కదా, రోజుకి 3,000 ఇస్తారంట. అబ్బా, రోజుకు 3,000? ఆ, కారు ఇప్పుడు లేదే, అమ్మేశానే. అయినా నువ్వేం ఫీల్ కావద్దు. సాయంకాలం లోపల ఏదో కారు, మంచి కారు అరేంజ్ చేస్తా. ఓకే? సరే బాబాయ్, నీకు మా ఫ్రెండ్ ప్రసాద్ నెంబర్ ఇస్తా. మీరు మాట్లాడుకోండి. అలాగే. కారు 3 రోజులకి 4 రోజులకి
3 రోజులకి అంటే బాగానే వస్తుంది, బాగానే వస్తుంది. ఆ, ఆ, ఆ. మ్. ఆ, ఎవరికి చేద్దాం? మ్, అవును, ఎవరుండరు పక్కరా? ఒకడు ఉండాలే. మ్, వీడు ఓకే. ఆ, హలో రత్నాకరా? ఆ, ఆ, నేను మూర్తిని. ఆ, మరి ఒక కారు కావాలయ్యా. కార్ అయితే ఉంది కానీ రిపేర్లో ఉంది బాబాయ్ ఇప్పుడు. రిపేర్లో ఉందా? 2 రోజుల్లో చెట్టు కాదా? అవుతుంది కానీ నాకు 10 రోజులు పడుతుంది బాబాయ్. 10 రోజులా? ఎందుకు? అది 25,000 కావాలా బాబాయ్. 25,000? సరేలే, ఉంటా. 25,000 అంటే ఈడు మొహం. నమస్తే అండి. ఎవరు బాబు? నా పేరు వంశీ అండి. వంశీనా? రమేష్ గారు పంపించారు. ఆ, రమేష్ పంపించాడా? రమేష్ పంపించాడంటే ఏదో ఉంటుంది. ఆ, కూర్చో. నాకు అర్జెంటుగా 5 లక్షలు అప్పు కావాలి. అందుకే రమేష్ గారు నన్ను ఇక్కడికి పంపించారు. అవును, నిన్ను ఆ పొట్టి రమేష్ పంపించాడా? అవునండి. నేనున్నది అప్పులు ఇవ్వడానికే, కానీ తాకట్టు లేకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వను. తెలుసండి నాకు. మీ 10 రూపాయల వడ్డీ కూడా నాకు ఓకే. ఇంతకు నువ్వు ఏం తాకట్టు పెడుతున్నావు? కారా? 1 ఇయర్ క్రితం తీసుకున్నానండి. దాని వాల్యూ 10 లక్షల పైనే. ఆ, ఇంతకీ ఇది 7 సీటరేనా? అవునండి. సరేనబ్బాయి, ఒకసారి కారు చెక్ చేసుకొని ఆ తర్వాత నీకు డబ్బులు ఇస్తా. సరే అండి. ఆ, లోపల చూడండి. అంతా ఓకే అబ్బాయి. సరే అండి. బాగుంది. బాగుంది. సరే. ఓకే. ఇదిగోనా అబ్బాయి, నీ 5 లక్షలు. ఓకే. నా కార్ జాగ్రత్త అండి. నువ్వేం భయపడద్దు, నీ కార్ని నా సొంత కార్లో చూసుకుంటా. ఓకే. సరే ఆ, అండి. ఓకే. వెళ్ళొస్తాను. పర్లే, వెళ్ళండి. హలో ప్రసాద్? రాధా, ఏం చేస్తున్నావు? కిచెన్లో ఏం చేస్తున్నావు రాధా? నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏ పని చేయొద్దని. చిన్న చిన్న పనులేలే. చిన్న చిన్న పనులైనా వద్దు. ఇప్పుడు నువ్వు 5th మంత్ ప్రెగ్నెంట్, సరేనా? వెళ్ళి కూర్చో. ఉమ్. కృష్ణ, శాలరీ హైక్ గురించి మాట్లాడావా? మా ప్రిన్సిపల్తో మాట్లాడాను రాధా, రెస్పాండ్ అవ్వట్లేదు.
ఈ టైంలో మనకి డబ్బు చాలా అవసరం కృష్ణ. నా వల్ల నువ్వు ఏదైనా ప్రాబ్లంలో పడతావేమో అని నాకు భయంగా ఉంది కృష్ణ. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు రాదా. అయినా ఆ కాలేజీలో కాకపోతే వేరే కాలేజ్. నేను ఇంకో కాలేజీలో మాట్లాడాను. వాళ్ళు 55,000 శాలరీ ఇస్తామన్నారు. అవునా? అయితే మనం చాలా హ్యాపీ. మనిషి సింగిల్గా ఉన్నప్పుడు డబ్బు విలువ అర్థం కాదంటారు. బహుశా బాధ్యతలు మోస్తున్నప్పుడేనేమో దాని విలువ అర్థమవుతుంది. చిన్నప్పుడు నా పేరెంట్స్ నేనేమడిగినా ఇచ్చారు. నేను అడిగిందల్లా ఇవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో. కానీ నేను వాళ్ళకి ఏమీ ఇవ్వలేకపోయాను. బహుశా నేను వాళ్ళకి ఒక చెడ్డ కూతురునేమో. నమస్తే అండి. నమస్తే బాబు. నా అప్పు క్లియర్ చేద్దామని వచ్చాను. ఆ, 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 ఓకే ఓకే, అంతా ఓకే. ఓకే ఓకే ఓకే. ఇదిగో బాబు. మరి నా కారు ఇస్తే వెళ్తాను మరి. కారా? కారు మా వాళ్ళు టూర్ తీసుకెళ్ళారు, 2 రోజుల తర్వాత తీసిస్తా. ఓకే. ఏం పర్లేదండి, 2 రోజుల తర్వాత నా కారు తీసుకుంటాను. సరే అండి, మరి వెళ్ళొస్తాను. ఓకే ఓకే బాబు. కారు ఆ. హలో ప్రసాదు, నేనయ్యా మూర్తిని. అదే వారం రోజుల క్రితం కారు తీసుకెళ్ళావు కదా, ఇంకా తీసుకురాలేదేంటి? అదేంటయ్యా, నువ్వే తీసుకెళ్ళావు కదా కారు, నాకు 20,000 అడ్వాన్స్ కూడా ఇచ్చావు కదా. ప్రసాదు, నువ్వే తీసుకెళ్ళావయ్యా. వీడేంట్రా బాబు, కారు తీసుకొని నేను తీసుకోలేదంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఏమయ్యా కృష్ణ, పొద్దున అనంగా ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చేది. అయినా నాలాంటి పేదోడితో మాట్లాడేంత అవసరం ఏముంటుందండి మీకు? అది నీ ఫ్రెండు ప్రసాద్ కారు తీసుకెళ్ళాడా, ఇప్పుడేమో నేను తీసుకెళ్ళలేదు అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వాడు చెప్పింది నిజమేనండి. వాడు ఆ రోజు మీకు ఫోన్ చేశాడంట, మీరు రెస్పాండ్ కాక అతను వేరే కారు తీసుకొని వెళ్ళాడంట. వేరే వాళ్ళ కారు తీసుకెళ్ళాడా? ఇదిగో కృష్ణ, నీ ఫ్రెండ్ ప్రసాద్ నన్ను మోసం చేయాలనుకుంటున్నాడేమో. అదంత ఈజీ కాదు, నన్నెవరు మోసం చేయలేరు. జాగ్రత్త. అది నిజమేలేండి, మిమ్మల్ని మీలాంటి వాళ్ళు తప్ప వేరే ఇంకెవరు మోసం చేయలేరు. అయినా మీరు కారు ఎవరికి ఇచ్చారో తెలియకుండానే ఇచ్చారా? అది ఆ రోజు మీ ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత నా ఫోన్కి ఒక 20,000 పంపించారు. అది మీ ఫ్రెండే అనుకున్నా. అది ఈరోజు ఫోన్ చేస్తే నేను కాదంటున్నాడు, నేను పంపలేదంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి కృష్ణ?
మీకు మా ఫ్రెండ్ మీద అనుమానం ఉంటే వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి. ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉంది, జర చూసుకోండి, లేదంటే చెర్లపల్లి జైల్లో చిప్పకూడే. వాచ్మాన్ కనుతానండి కీస్ ఇచ్చి నేను చెప్పినోడికి రా అని చెప్పాను. ఆ ఎద ఎవరికి ఇచ్చారో తెలియదు. ఇప్పుడు నన్ను ఎత్తుకొచ్చింది. ఏం చేయాలి చెప్పు? మీరు తప్పు చేసి ఇంకొకరిని అనడం ఏంటండి? ఇంత వ్యాపారం చేస్తున్నారు, చూసుకోవాలి కదా, అన్నీ చూసుకొని చేయాలి కదా. ఏం చేయాలి మరి? ఏం చేయాలి చెప్పు? మూర్తి గారు, అబ్బా వచ్చాడ్రా బాబు. నా కార్ రెడీయా? ఏంటండి ఏం మాట్లాడరు? కొంపదీసి నా కార్ ఏం ఢిల్లీకి పంపించలేదుగా? అదే ఆయన పంపాలనుకున్నా పంపలేదులేండి. పాపం ఏదో డబ్బు మీద ఆశతోని కారు ఎవరికో రెంట్కి ఇచ్చాడు. వాడు ఎక్కడ పోయాడో తెలియదు, ఏమైందో తెలియదు. ఇప్పుడు 4 అవుతుంది. సాయంత్రం 6 వరకు నా కార్ నా ఇంట్లో ఉండాలి, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తా, అవసరమైతే కోర్టు కూడా వెళ్తా. బాబా బాబు ఒక 2 రోజులు టైం 2 రోజులు లేదు, 3 రోజులు లేదు, సాయంత్రం వరకు నా కార్ నాకు కావాలి. బాబా బాబు మరి ఇలా నన్ను వేసుకోకపోతే ఏదో ఒక ఉపాయం చెప్పి సావచ్చు కదా. నాకు చేయాలనే ఉంది, చేయగలను కూడా, కానీ చాలా ఖర్చు అవుద్ది. ఎంత? జస్ట్ 30,000 అవుద్ది. 30,000? సరేలే, జైలుకి పోవడం కంటే 30,000 పోవడమే మేలు. ఇదిగో 30,000. కృష్ణ, నాకు ఈ ఒక్క మేలు చేసి పెట్టు, నీ మేలు మళ్ళీ. బాబు ఇదిగో 5 లక్షలు ఉన్నాయి, ఇంకొక 3 లక్షలు 3 రోజులు అరేంజ్ చేస్తా. నాకేం ప్రాబ్లం లేకుండా చూడు బాబు, నీకు దండం పెడతా. సరే ఓకే బాబా. సరే సరే. కర్మరా బాబు, శివ శివ, కర్మరా బాబు. కృష్ణన్న, అందులో 4 lakhs ఉన్నాయి. 3 lakhs నీ అప్పు కట్టేసి మిగతావి వదిన హాస్పిటల్ ఖర్చుకు వాడేసాయి. ఏంటి, ఓకేనా? సరే వంశీ, కానీ ఆ మూర్తిగాడికి మనం మోసం చేసినట్టు తెలిస్తే మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు వంశీ. ఒకవేళ ఆ వాచ్మెన్ గాడు నిన్ను గుర్తుపడితే మన పరిస్థితి ఏంటో. మూర్తి గారు, మీ కారు మీకు కావాలనుకుంటే నేను చెప్పిన ప్లేస్కి 5 లక్షలు తీసుకుని రండి.